ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. నా దేవుని కొరకు నేను కనిపెట్టుకొని ఉన్నాను, నా దేవుడు నా ప్రార్థన ఆలకించును. మీకా గ్రంథము 7వ అధ్యాయము 7వ వచనము ఈ విధంగా సెలవిస్తుంది. మరి దేవుని కొరకు ఆయన ఎదురు చూసినప్పుడు, మరి ఆయన కొరకు ఆయన వేచి ఉన్నప్పుడు ఆయన ప్రార్థనను ఆయన ఆలకిస్తాడని తను తెలియచేస్తున్నాడు. మరి దేవుడు ప్రార్థన ఆలకించువాడు అని మీకా గారు తెలియచేస్తున్నారు. మరి నీవు నేను దేవుని కొరకు ఎదురు చూసినట్టయితే ఆయన మన ప్రార్థనలు ఆలకించువాడుగా ఉన్నాడని మీకా గారు తెలియచేసిన ప్రకారం మనమందరము కూడా దేవుని కొరకు ఎదురు చూసినట్టయితే మరి ఆయన మన ప్రార్థనలు ఆలకించువాడు, మన ప్రార్థనలకు జవాబునిచ్చేవాడు. మరి మీకా గారు తెలియచేసినట్టు మనము కూడా నా ప్రార్థనలకు జవాబునిచ్చేవాడుగా ఉన్నాడని, నా ప్రార్థనను ఆలకించేవాడిగా ఉన్నాడని నీవు నేను చెప్పగలుగుతున్నామా? మరి అంత చక్కగా మీకా గారు తెలియచేస్తున్నారు, నా ప్రార్థనను ఆలకించును అని. మరి ఎంత స్పష్టమైన మాట అంటే అది ఆయన ఖచ్చితంగా తెలియచేస్తున్నాడు. ఆయన ఏదైతే మొరపెడతాడో దేవుడు ఆ మాటను ఆలకిస్తాడు అని మరి ఖచ్చితంగా మీకా గారు తెలియచేస్తున్నాడు. నీవు నేను ఆ విధంగా చెప్పాలి అంటే ఆయన కొరకు ఎదురు చూసేవారిగా ఉండాలి, ఆయన కొరకు కనిపెట్టేవారిగా ఉండాలి. అలా కనిపెట్టేవారిగా ఉన్నట్టయితే మన ప్రార్థనలు కూడా ఆయన ఆలకిస్తాడు. మన జీవితంలో ఏ విధమైనటువంటి అవసరతలు ఉన్నాయో మనం ప్రభువుని అడిగినట్లయితే ఆ ప్రార్థన విజ్ఞాపన ద్వారా ఆయన చెంత మనం చేసినట్టయితే దేవుడు మన యొక్క ప్రార్థన ఆలకించి జవాబునిచ్చేవాడిగా ఉన్నాడు. కాబట్టి నీవు నేను ఆయన కొరకు ఎదురు చూస్తూ ఆయన కొరకు కనిపెడదాము. ఆయన మన యొక్క ప్రార్థన ఆలకించే వరకు ఆయన్ని విడిచిపెట్టకుండా మనం ప్రార్థన చేసేవారిగా ఉండాలి. మనం ఆ విధంగా ప్రార్థన చేసినట్టయితే నా జీవితంలో ప్రతి ఒక్క కొదువ తీరిపోతుంది, ప్రతి ఒక్క అవసరత తీర్చబడుతుంది అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి మనమందరము దేవుని యొక్క చెంత ఆయన అడిగేవారిగా ఉందాము, ఆయన అడిగి ఆయన దగ్గర నుండి పొందుకునే వారిగా ఉందాం.